చూశారు కదా, ఈ శంఖ పువ్వులు అయితే నాకు రాజమండ్రి నుంచి వచ్చింది. మా అమ్మమ్మ పంపించింది విత్తనాలు. పంపిస్తే అవి తొట్లో వేసాను. ఇవి చాలా శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు ఇవి. దీంట్లో డబుల్ కోటింగ్ కూడా ఉంటుంది. ఇవి వైటు, నేనైతే వైలెట్ మాది. వైట్ తెచ్చింది ఆల్రెడీ. వైట్ తెస్తే కానీ రాలేదు. కానీ తొట్లు వేసాను విత్తనాలు వేస్తే ఇట్లాగా పూసినాయి. ఇవి ఇంటి దగ్గర ఉండటం చాలా మంచిది. లేకపోతే మాత్రం తెచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకోండి. ఇవి ఇలాగ విత్తనాలు కూడా వస్తాయి ఇలాగా. ఇవి ఎండాక మళ్ళీ తీసుకున్నిటిని మా తొట్టులో వేసేసుకోవచ్చు. ఇవి నాకైతే ఆల్రెడీ విత్తనాలు కూడా వచ్చినాయి. ఇలా తొట్లు వేసాను. నేనైతే ఎరువదిని మామూలుగా మనం కూరగాయలు కట్ చేస్తాం కదా, అది పొట్టు తీసి ఎరువు కింద వేస్తాను. ఇదంతాను ఇలా గుబులుగా రావాలంటే ఇక్కడ ఉంది కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇవి ఆల్రెడీ నేను కట్ చేశాను. ఇలా పైకి వెళ్ళకుండా కింద ఇలాగా మామూలుగా సగం కింద పెరుగుతూ ఉంటుంది. ఇది ఇంకో నేను ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ నుంచి కట్ చేశాను ఇవంతాను. ఇక్కడి నుంచి ఇలా ఉంటుంది. రాకపోతే ఇలా వదిలేస్తే పైకి ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. మామూలుగా పాకుతుంది పైకి అంతాను డ్రిల్కి. అదిని మనకి మంచిగా ఉండాలంటే, ఇదంతా కిందకు ఉండాలంటే ఈ కట్ చేసుకుంటా బాగా ఇంకా పువ్వులు బాగా వస్తాయి దీనికి. ఇవన్నీ ఇప్పుడే పోస్తున్నాయి ఇవి, ఈ శంఖ పువ్వులు. ఇవన్నీ అవే. ఇంకా దీనంటే విత్తనాలు వస్తాయి ఇలాగా. ఇది ఎండిపోతుంది కదా, ఎండిపోయాక మళ్ళీ కొనుక్కొని అవసరం ఉండదు. దీంతోటి మనం విత్తనాలు చేసుకుని తొట్టులో వేసుకోవచ్చు. ఒక మొక్క తెచ్చి కప్పెట్టుకుంటేనే. నాకైతే నేను తెచ్చుకోలేదులే కానీ విత్తనాలు పంపించారు నాకు. దీని గురించి ఉపాయాలు చాలా ఉంటాయి. దీని గురించి ఉపాయాలు తెలియక ఏదో పువ్వులు అయ్యాలని అనుకోవచ్చు తెలియని వాళ్ళు చాలా మట్టుకి. ఇప్పుడు ప్రతి చోట ఉంటున్నాయి ఇప్పుడు అయితేని. ఈ శంఖ పువ్వులు ఉన్నాయి కదండి, ఇవైతే ఇలాగా తీసేసుకోవాలి. తొడుగులు తీసేసుకొని డ్రింక్ అన్నా చాయ్ అన్నా రెండు చేసుకోవచ్చు. దీంతోటి హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి. అలాగే మనకి క్యాన్సర్ అవి వస్తాయి ఉంటాయి కదా, మనకి క్యాన్సర్కి అన్నట్లకి పనిచేస్తుంది ఇది. ఇలా తీసేసుకోవాలి మంచిగాను. తీసేసుకొని ఇవి పొలాల గొట్ల మీద కూడా వస్తాయండి. ఇవి ఎక్కువైతే పొలాల్లో ఎక్కువ వస్తాయి అని మనం పెద్దవాళ్ళు ఎక్కువగా సెంటిమెంటాలకే ఇలాగా తీసేసుకున్నాను కదా. తీసేసుకున్నాక వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక 2 మాటలు. పువ్వులు మనం డ్రింక్ చేసుకుని తాగితే హెడేక్ అది ఉంటుంది, మైగ్రేన్ హెడేక్ అది ఉంటుంది కదా, అది తగ్గుతుంది. ఇది మన హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ఇది డైలీ తీసుకుంటేని. ఇది ఇలా గ్లాసులో వేసేసుకోవాలి. గోరువెచ్చని వాటర్ ఉంటుంది కదా, అందులో వేసుకోవాలి. హాట్ వాటర్ ఉంది కదా, ఇందులో కలిపేసుకోవాలి. ఇదంతా మంచిగా ఇదంతా ఉంది కదా వైలెట్ అంతా కింద దిగిపోతుంది. ఇలాగా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతాను చూసారు కదా, ఇదంతా ఉన్నది వైట్ లాగా వచ్చేస్తుంది ఇదంతా పైన అంతాను. ఏజ్ అవి కొళ్ళు మనం పెద్దవాళ్ళు అవుతాం కదా,
పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏజ్ తక్కువ అవుతుంది కూడా, ఇది తాగుతూ ఉంటేనే యంగ్గా ఉంటారు. ఒక 35-36 లోపల ఉన్న వాళ్ళు ఇది తాగుతూ ఉంటే యంగ్గా కనిపిస్తారు. తొందరగా నుడతలు రావు మన స్కిన్కి. చూసారు కదా ఎలా దిగుతుందో, ఇదంతా దిగుతుంది, నిదానంగా దిగుతుంది ఇది. ఇవి శంఖ పుష్పాలు చాలా దేవుడికి అయితే చాలా ఇష్టమైన పువ్వులు ఇవి అయితేని. చూసారు కదా వాటర్ ఎలా మారిందో. ఇంకా వచ్చేసి ఇదంతా అయితేని వైలెట్ అంతా దిగిపోతుంది. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలకు కూడా ఇది ఇలా చేసి డైలీ పట్టిస్తే చాలా మంచిది. ఇది బ్రెయిన్ అది బాగా పనిచేస్తుంది పిల్లలకి, అదిని పెద్దవాళ్ళ పిల్లలకు కూడాను. కాళ్ళ నొప్పులకి, మన మోకాళ్ళ నొప్పులు వస్తాయి కదా ఏజ్ అవేకాను, వాటికి అది చాలా బాగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ అయితేని చాయ్ కూడా చేసుకుని తాగుతారు. ఇది ఈ డ్రింక్ ఇలాగా డ్రింక్ని తీసుకుంటేని చూసారు కదా. ఇది మనం ఈ డ్రింక్ తీసుకున్న వల్ల మన మైండ్ అది రిలీఫ్గా ఉంటుంది. అందులో మనం ఇంట్లో లేడీస్ కదా వర్క్ అది ఎక్కువ చేసుకుంటాం ఇంట్లో మనం, అలాంటప్పుడు ఇది తీసుకుని తాగితే మనకి మైండ్ బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. అందులో మనకి ప్రశాంతంగా ఉంటుంది. అందులో నైట్ టైం తీసుకోవచ్చు, 2 టైమ్స్ తీసుకోవచ్చు ఉంటేని. మనకి ఇవి ఎక్కువ సేదనప్పుడు బాగా అది దాన్ని ఉండగా ఎప్పుడు పోస్తూనే ఉంటాయి ఏదో ఈ పువ్వులు అయితేని. ఇవన్నీ పక్క తీసేసుకోవాలి. చూసారు కదా ఇట్లా వచ్చేసినాయా. ఇందులో లెమన్ టేస్ట్ కోసం లెమన్ వేసుకోవచ్చు, హనీ కలుపుకోవచ్చు ఇందులోని. అలా తాగేయచ్చు అంటే అలా కూడా తాగేయచ్చు మనం. నేనైతే ఒక స్పూన్ బ్లాక్ సబ్జాలు ఉన్నాయి కదా అవి వేసుకుంటున్నాను, ఒక స్పూను. ఇప్పుడు ఎండాకాలం కదా ఇది, మనకి ఈ సమ్మర్లో మనకి సబ్జాలు ఎక్కువ తీసుకుంటే హెల్త్కి కూడా మంచిది. ఇది బాడీ అంతా కూల్ అవుతుంది మనకి. ఇది డైలీ తీసుకోవచ్చు, అలాగే ఎక్కువ కాకుండా ఒక స్పూన్ డైలీ తీసుకోవచ్చు. మిల్క్లో కలుపుకోవచ్చు. ఇది ఈ శంఖ పుష్పాలు విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైనవి ఇవి. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఇలాగా చాలా బాగుంటుంది ఇది డ్రింక్ అయితేని.